మెరుపు కలలు మెరుపు కలలు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉండవా? అరే, నా బ్యాగ్ లో ఉన్న లాకర్ కి ఎక్కడికి పోతుంది? ఎవరు తీసుంటారు? సౌందర్య, నువ్వేమైనా చూసావమ్మా? నేనేం చూడలేదు మమ్మా. అసలు నీ దగ్గర లాకర్ కి ఉన్నట్టు అసలు నాకు తెలియనే తెలీదు. లేదు మమ్మీ, నేను ఏ కీ చూడలేదు, నాకేం తెలీదు. ఎవరు చూడకుండా ఎవరు తీయకుండా కీ ఎక్కడికి పోయినట్టు? ఎవరు తీసుంటారు? ఇంకెవరు మమ్మా? ఈ గదిలోకి వచ్చేది నేను, సంగీత, సంయుక్త, అంతే కదా. కీ గురించి మా ఇద్దరికి తెలీదంటే ఇంకా మిగిలింది సంయుక్త ఒక్కతే. తనకైనా తెలుసుండాలి, లేదా తానే తీసుండాలి. ఏం జరుగుతోంది ఇంట్లో? అసలు లాకర్ ఏంటి, కీ ఏంటి, అందులో ఏముంది? ఇన్ని రోజులు దీని గురించి ఆలోచించని భాను ఇప్పుడెందుకు ఆలోచిస్తుంది? ఒకవేళ లాకర్లో ఏమైనా విలువైన వస్తువులున్నాయా? ఉన్నా ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఎందుకు తీయలేదు? ముందు దానికి ఫోన్ చేయి, అర్జెంటుగా ఇంటికి రమ్మను. అలాగే అమ్మా. అమ్మ త్వరగా పోనీ అమ్మా, నాకు లేట్ అవుతుంది. అలాగే. పోనీ అమ్మా. ఇంకా ఎంతసేపు? ఫోన్ ఆన్సర్ చేయట్లేదా? ఫోన్ ఆన్సర్ చేయట్లేదమ్మా. ఏమైంది? తను ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? తెలీదమ్మా. మామూలుగా అయితే మొదటిసారి కాల్ చేస్తేనే తీస్తుంది, కానీ ఈరోజు ఎందుకు తీయట్లేదు. అంత బిజీ ఉన్న పనులు ఏం చేస్తుందని ఫోన్ ఆన్సర్ చేయకుండా? దట్ ఈస్ ఇట్ మమ్మా. ఒక్కసారి ఇంట్లో నుంచి సంయుక్త బయటికెళ్ళిందంటే ఎవరి గురించి పట్టించుకోదు, ఎవరి గురించి ఆలోచించదు. అలా అంటావేంటమ్మా? పాపం సంయుక్త ఎంత కష్టపడుతుందో తెలుసా? ఒక్కోసారి భోజనం తింటానికి కూడా టైం ఉండట్లేదు. ఎవరి కోసం కష్టపడుతుంది? అయినా ఇప్పుడు ఈ సోదంతా వినే ఓపిక నాకు లేదు. మళ్ళీ ట్రై చేయి. అలాగే అమ్మా. ఆ మినిస్టర్ కొడుకు మీద నిఘా వేసి ఉంచమని చెప్పాను, ఏమైంది? మనలో ఒకడు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాడు. ఆ ఆడిటర్ పరిస్థితి ఏంటి? అసలు వాడు అడ్రస్ లేకుండా పోయాడు. వాడు ఏ కలుగులో ఉన్నా వాడిని పొగబెట్టి మరీ బయటికి లాగుదాం. హాయ్ బ్రదర్, ఏంటి నన్ను చూసి అలా షాక్ అయ్యారు? ఓహో, వారం రోజుల వరకు కనిపించాడనుకున్న మనిషి 2 రోజులకే నీ ముందు ప్రత్యక్షమయ్యాడేంటా అని ఆలోచిస్తున్నావా?
అయినా నా సంయుక్త డార్లింగ్ ముందు కదా నేను నటిస్తూ తిరగాలి. నీ ముందు నాకు భయం ఏంటి? అయినా నువ్వు నన్ను ఫ్రాడ్ అంటూ ప్రూవ్ చేస్తానని సంయుక్తకు ఛాలెంజులు చేశావుగా, ఏమైంది? ప్రతి వెతవకి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా వచ్చి నా కాళ్ళ దగ్గర పడుంటావు. ఆ రోజు కూడా నువ్వు ఇదే ధైర్యాన్ని నా దగ్గర చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటానురా నువ్వు చాలా గ్రేట్ అని. ఎందుకు బ్రో అనవసరమైన ఛాలెంజులు? ఎలాగూ నువ్వే ఛాలెంజ్ చేసినా గెలిచేది నేనే అయినప్పుడు ఎందుకు ఈ అనవసరమైన ప్రయత్నాలు? ఓటమి నొప్పుకొని పక్కకి తప్పుకో. నువ్వు 2 సార్లు నా నుంచి తప్పించుకున్నంత మాత్రాన నువ్వు సేఫ్ అయ్యావనడానికి లేదు మిస్టర్ ఫ్రాడ్ గారు. త్వరలోనే నిన్ను నీ నిజ స్వరూపంతో నిలబెడతాను. ఓకే, నువ్వింతలా ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తాను విను. 10 రోజుల్లో డబ్బు కోసం రియా మెళ్ళో తాళి కట్టి ఇంటికి తెచ్చుకుంటాను. ఆ తర్వాత సంయుక్తని నమ్మించి తనని నా స్టెఫనీగా పెట్టుకుంటాను. నీ వల్లైతే, నువ్వు నిజంగా అంత పెద్ద పుడింగివే అయితే ఆపరా చూద్దాం. రే, ఇంకొకసారి మా మామ కూతురు గురించి తప్పుగా మాట్లాడావో అంతే, నిన్నిక్కడే పాతరేస్తానేమనుకుంటున్నావు? అరే, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అందరి ముందు ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి గాని నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ కాలర్ పట్టుకుని పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నావు? నీకు చేతనైతే నన్ను ఫ్రాడ్ అని నిరూపించు. అవును, నాకు డౌట్, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీరిద్దరూ బావమరదలు కదా, మరి ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడం గాని లేదా బావ మరదలని పిలుచుకోవడం కానీ నేను అస్సలు చూడలేదే. ఎందుకు? ఎప్పుడు చూసినా సంయుక్తేమో మా అత్త కొడుకు అలాంటోడు అంటుంది, నువ్వేమో మా మామ కూతురు ఎలాంటిది అంటావు. అసలు ఏంట్రా దీని వెనక రహస్యం? రే, నీకు లగ్జరీలు ఎక్కువైపోయి ఒంట్లో బలుపు ఎక్కువైపోయి నీ నోటికి అదుపు లేకుండా పోయింది. నువ్వే అన్నావుగా 10 రోజులని. నేను 4 రోజుల్లో నిన్ను అందరి ముందు ఫ్రాడ్ అని నిరూపించి ఊర్లోనే ఊరేగిస్తాను. సరే సరే, ఆల్ ది బెస్ట్. నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీలాగా నేను సింగిల్ చింతకాయను కాదురా, జ్యువెల్ సిమ్రోయ్. ఎప్పుడు ఏ ఫోన్ కాల్ వస్తుందో నాకే తెలీదు. సరే, బాయ్. నాలుగు రోజుల్లో నీ మదం దింపి నిన్ను అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టకపోతే ఇక నేను జర్నలిస్ట్గా అన్ఫిట్ అన్నట్టే. చూసుకుందాంరా, ప్రణయ్గా చెప్తా నీ సంగతే.